ఇప్పుడు మనం 2024వ సంవత్సరం 1వ తేదీ జూన్ నెల నుంచి 30వ తేదీ జూన్ నెల వరకు ద్వాదశ రాశిలో మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. చూద్దామండి. గవ్వలేసి 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మిథున రాశి వారి జాతకానికి 5 గవ్వలు పడ్డాయండి. మిథున రాశి వారి జాతకానికి 5వ సంఖ్య చాలా శుభసూచకమైన సంఖ్య. వారి జాతకానికి బుధ మహర్దశ జాతకం పునర్వసు నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం అంత నష్టం రాదు, అంత లాభం రాదు, సరిసమాన యోగ బలం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. వారు ఏ వ్యాపారం చేసినా సరే అది ఎటువంటి వ్యాపారమైనా చాలా వరకు అద్భుతమైన యోగ బలం నడిచే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. అని మిథున రాశి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరిగిపోయే వారికి మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ రంగంలో లోన్ కోరుకునేవారు, అలాగే బ్యాంక్ నుంచి మాత్రం ఉద్యోగం పొందాలనుకునేవారు, బ్యాంక్ రంగంలో వారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి చాలా అనుకూలమైన యోగ బలం ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు లేదా గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక వీరు పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాత్రం విద్యా స్థానంలో నడిచేవారు కలిసి వచ్చే అవకాశం ఉందండి. అంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్న వారు, డాక్టర్లు కావచ్చు లేదా ఆరోగ్య రంగంలో ఏదైనా సరే వారు ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వస్తుంది. అలాగే వైద్య రంగంలో కలిసి వస్తుంది. విద్యారంగంలో విద్యాశాఖలో పనిచేస్తున్న వరకు మంచి యోగ బలం ఉంటుందండి. టీచర్లకు కావచ్చు, అలాగే లెక్చరర్లకు కావచ్చు చాలా మంచి యోగ బలాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో మాత్రం హోటల్ రంగంలో వ్యాపారం చేస్తున్న వరకు చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. హోటల్ రంగంలో అంటే ఎన్నో రకాల వ్యాపారాలు ఉంటాయి. వారి జాతకంలో ఒక చిన్న స్థాయి టీ కొట్టు నుంచి పెడితే పెద్ద 5 స్టార్ వరకు హోటల్ వరకు కూడా లెక్కకు వస్తుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అగ్ని సంబంధమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. భూమి సంబంధమైన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి. రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష బలంలో. ఇంకా వ్యవసాయం చేసే వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. నిత్య కళ్యాణం పచ్చతూరణం అన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టిండు కాబట్టి అలాగే సీతారామచంద్రుని దర్శనం చేయడం కూడా చాలా మంచిది. భద్రాచలం సీతారాముని దర్శనం చేయడం కూడా వీరికి చాలా యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం ఏదైనా వీరి సద్బ్రాహ్మణులతో మాత్రం చేయించడం చాలా వరకు మంచిది. శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ విద్యార్థులకు మతిమరుపులు, చిక్కులు, చికాకులు ఉన్నవారికి అలాంటి చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కాలేజీలో చదివితే ఇంట్లో మర్చిపోవడం, ఇంట్లో చదివితే కాలేజీలో మర్చిపోవడం, స్కూల్లో చదివితే ఇంట్లో మర్చిపోవడం, ఇంట్లో చదివితే స్కూల్లో మర్చిపోవడం, ఇటువంటి సంఘటనలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మిథున రాశి వారి జాతకంలో. రెండవసారి గవ్వలు వేసిన 5 గవ్వలు పడ్డాయండి. పంచపాండవుల వనవాసం అంటారు, కానీ ఆ వనవాసం చేసినారు కాబట్టి వారికి మంచి ధర్మయోగ బలంలో రాజ్యం కలిసి వస్తుంది కాబట్టి వారి జాతక బలంలో. ఇది జ్యోతిష్యంలో మాత్రం అన్వేషించే యోగం చాలా ఉందండి. అంటే తిరిగే యోగం ఎక్కువ ఉంది. ఒక్కాడ అంటూ కాదు, అన్ని రకాలుగా ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వీరికి ఎక్కడ తిరిగినా వీరికి అనుకూలమైన వాతావరణం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శుభకార్య విషయంలో కానీ కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిదండి. వీరి జాతకంలో శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. శుభకార్య విషయంలో శ్రావణ మాసంలో చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి వీరి పేరు మీద. ఈ జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎటువంటి శుభకార్యాలు అయితే కలిసి రావు. స్థలం మారటం కానీ, ఇల్లు మారటం కానీ ఇలాంటివి అయితే కలిసి వస్తుంది. లేదా షాప్ మారటం కానీ, లేదా వారు ఉండే స్థానం మారి ఏరియా స్థానంలో వ్యాపారం చేయటం కానీ ఇలాంటివి అయితే కలిసి వస్తాయి. కానీ పెద్ద శుభకార్యాలు అయితే కలిసి రావు. వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది.
అలాగే మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రొయ్యల వ్యాపారం, చేపల వ్యాపారం చేస్తున్న మత్స్య కార్మికులు కావచ్చు, మత్స్య వ్యాపారులు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. వీరి జాతకంలో నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో స్త్రీలు వారు ఏ పని చేసినా కూడా చాలా వరకు మంచిది ఉంటుందండి. ఇప్పుడు స్త్రీల యోగ బలం ఎలా ఉందంటే మాత్రం మగవారితో సరి సమానం 100కి 100% వారు కూడా ప్రతి రంగంలో రాణిస్తారు కాబట్టి అన్ని రంగాల్లో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది, అలాగే విద్య విషయంలో కలిసి వస్తుంది, వివాహ విషయంలో కలిసి వస్తుంది, సంతాన విషయంలో కలిసి వస్తుంది. ఏదన్నా చిక్కులు చికాకులు ఉన్నవారు ఉద్యోగ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, లేదా వృత్తి విషయంలో కానీ, విద్య విషయంలో కానీ చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం చాలా మంచిది. వీలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, లేదా వారు ఉండే గ్రామంలో, ఊర్లో, పట్టణంలో మాత్రం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, ప్రతి శనివారం చేయటం, 7 వారాలు చేయటం మంచిదండి. లేదా మాత్రం సీతారామచంద్రుడిని దర్శనం చేయడం చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది వీరి పేరు మీద. కుటుంబంలో చిక్కులు చికాకులు, దరిద్ర బాధలు, చికాకులు ఉన్న వారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానంలా స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం నాగేంద్రుడిని పూజ చేయడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలంలో శనివారం, బుధవారం, సోమవారం అనుకూలం వస్తుందండి వీరి పేరు మీద. 3వసారి గవ్వలేసి చూద్దామండి. 2 సార్లు గవ్వలిస్తే 5 గవ్వలు పడ్డాయి మిథున రాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 6వ సంఖ్య అధిపతి శుక్ర బలం కాబట్టి వీరి జ్యోతిష్య బలానికి చూడాలంటే మాత్రం వస్త్ర విషయంలో మాత్రం అన్ని వస్త్రాలు వీరికి అనుకూలమే ఉంటుంది. ఒక డార్క్ కలర్ ఏ కలర్ అయినా పర్వాలేదండి, కొద్దిగా డార్క్ సంబంధించింది ముదురు వర్ణం కలర్ మాత్రం వీరికి అచ్చుబాటు ఉండదు. ఏ వస్త్రాలైనా మంచిదే కానీ ముదురు ఉండొద్దు, లేతగా ఉండాలి వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మిథున రాశి వారి పేరు మీద గ్రహ బాధలు, లేదా మాత్రం దృష్టి బాధలు, లేదా వాస్తు బాధలు, చికాకులు, దరిద్ర బాధలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం కులదేవతను ఆరాధన చేసుకోవడం, నవగ్రహాలని పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది. మొత్తం వీరి పేరు మీద పడ్డాయండి 16 గవ్వలు పడ్డాయి. మొదటిసారి 5 గవ్వలు, రెండవసారి 5 గవ్వలు, మూడవసారి 6 గవ్వలు, 16 గవ్వలు పడ్డాయి కాబట్టి వీరి జాతకానికి మాత్రం రవి మార్గదర్శి, శుక్ర మార్గదర్శి 2 ఉన్నదండి. 100కి 70% కలిసి వచ్చే అవకాశం ఉంది. 30% ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, నవగ్రహ ఆరాధన చేయటం, సీతారామచంద్రుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.